ఈరోజు ఇండియాలోనే పవర్ఫుల్ పార్టీగా ఉన్న బీజేపీ అసలు ఎలా పుట్టింది, దాని రూట్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం 75 ఏళ్ళు సంవత్సరం వెనకాలకైతే వెళ్ళాలి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అయితే 1951లో బీజేపీని అయితే భారతీయ జనసంఘ అనే పేరుతో స్థాపించారు. అప్పటికి ఇంకా బీజేపీ పుట్టలేదు. అప్పుడు స్థాపించిన తర్వాత అదే పార్టీ అయితే బీజేపీ స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతీయ జనసంఘ పార్టీ అయితే తమ పొలిటికల్ బేస్ని పెంచుకోవడంలో ఎక్స్పాండ్ అయితే ఎక్కువ చేసింది. ఆ చేస్తున్న సందర్భంలోనే ఆ పార్టీలోకి ముఖ్యమైన నాయకులు అయితే వచ్చారు. 1960లోని 70లోని అటల్ బిహారీ వాజ్పేయి ఇంకా ఎల్కే అడ్వాణి గారు అయితే వచ్చారు పార్టీలోకి. 1975లో విధించిన నేషనల్ ఎమర్జెన్సీలో వీళ్ళు అయితే చాలా బాగా పోరాడారు. 77లో ఈ ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైతే ముగించారో అప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిపి ఒక కూటమికి అయితే మారింది. దాన్ని జనతా పార్టీ అంటారు. ఆ పార్టీలోకి భారతీయ జనసంఘ పార్టీ కూడా చేరిన తర్వాత వాళ్ళందరూ కలిపి ఒక ప్రభుత్వాన్ని స్థాపించారు. కాకపోతే ఆ ప్రభుత్వం 3 ఏళ్ళు మాత్రమే ఉంది. జనతా పార్టీ లీడర్స్కి ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధం కారణంగా ఒక కాంట్రవర్సీ అయితే వచ్చింది. దాని కారణంగా భారతీయ జనసంఘ లీడర్స్ అందరూ కలిపి పార్టీని అయితే బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక కొత్త అధ్యాయం అయితే స్టార్ట్ అయింది. 1980లో వాళ్ళందరూ కలిపి భారతీయ జనతా పార్టీ అనే పార్టీని స్థాపించారు. అసలు బీజేపీ తన ఫస్ట్ ఎలక్షన్స్లో ఎలా పర్ఫామ్ చేసింది, అసలు బీజేపీ ఫస్ట్లోనే పవర్లోకి వచ్చిందా అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.